హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీ ముందుకి ఫోటో ఆల్బమ్ తీసుకొచ్చాను అనమాట. చూపిస్తాను వన్ బై వన్. ఈ ఫోటో చూడండి ఫ్రెండ్స్, ఇది మా డాడీది. స్టార్టింగ్ మా డాడీ ఫోటోతో స్టార్ట్ చేసింది. ఇక్కడ ఉన్నాయి అన్ని ఫొటోస్ చూపిస్తా వన్ బై వన్. ఇక్కడ మై హీరో, మై ఫాదర్ ఉన్నారు. ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా ఉన్నారో. చాలా అంటే చాలా బాగుంటారు మా డాడీ. లవ్ యూ మై డాడీ. నెక్స్ట్ ఇది వాళ్ళ మ్యారేజ్ టైంలో పిక్కు. ఈయన మా తాతగారు, మమ్మీ వాళ్ళ డాడీ మమ్మీ. చూడండి అప్పుడు ఎలా ఉన్నారు. ఇప్పటికీ ఉంది ఈ ఈ పెళ్ళి శారీ మా మమ్మీది. నెక్స్ట్ వచ్చి ఇది మా మమ్మీ చిన్నప్పుడు పిక్కు, చదువుకునేటప్పుడు. ఇందులో మా మమ్మీ ఎక్కడుందో మీరు గెచ్చి చెప్పాలి అందరూ. నేను మా డాడీ వాళ్ళ మేనగోళ్ళ మ్యారేజ్లో చూడండి ఎలా ఉన్నాను. నేను, తమ్ముడు, రాఘవ అంటే మా డాడీ వాళ్ళ మేనగోళ్ళ వాళ్ళ కొడుకు. ఇది నా ఫంక్షన్ పిక్ ఫ్రెండ్స్. చూడండి ఎంత చిన్నగా ఎలా క్యూట్గా ఉన్నానో. బాగున్నాను ఫ్రెండ్స్. ఈ ఫోటో నాకు ఇష్టమైనది, ఎమోషనల్ అయినది ఫ్రెండ్స్. నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇక్కడ మా డాడీ మొక్కుతున్నారు కదా. ఈయన మా పెద్దనాన్న ఎంబీబీఎస్ డాక్టర్. ఇది ఉంటుంది కదా హోమియోపతి డాక్టర్. ఏ కేసు తీసుకుని ఏది తీసుకుని పెద్దనాన్న మంచిగా ట్రీట్ చేస్తారు. ఆయన చాలా గుడ్ పర్సన్. అంటే ఎన్నో మందికి పిల్లలు లేని వాళ్ళకి కూడా ఎలా అంటే ఏ హెల్త్ ఇష్యూ ఉంది, ఎలా అయితే పుడతారో అన్ని సలహాలు ఇచ్చి ఎన్నో మందికి మంచి జీవనోపాధం కలిగించారు మా పెద్దనాన్న. ఈయన గురించి ఈసారి ఏదైనా వీడియోలో మీతో పంచుకుంటాను. చాలా లాంగ్ స్టోరీ ఉంటుంది కొంచెం. ఇది నా ఫంక్షన్ ఫోటో. వీళ్ళు మా రిలేటివ్స్. ఏమవుతారో నాకు అంత ఐడియా లేదు, అప్పుడు చెప్పుండే కానీ మర్చిపోయినా. మా డాడీ మమ్మీ వెడ్డింగ్ యానివర్సరీ పిక్. నా చేతులకు అప్పుడు ఫోన్ పెట్టారు ఫ్రెండ్స్. ఇదిగోండి మా తమ్ముడు, నేను, రాఘవ అని చెప్పా కదా. రాఘవ వాళ్ళ చెల్లి. ఇప్పుడు ఈ పిల్లకి మ్యారేజ్ అయ్యే బాబు కూడా ఉన్నాడు. మా మావయ్య, మా అత్త. ఇక్కడ మా అమ్మ ఉంది. ఇంకొక అత్త, ఈ అత్త. అంటే వీళ్ళు చుట్టాలు. అంటే మా డాడీ వాళ్ళ అన్న వాళ్ళ కూతురు వీళ్ళు. మిడిల్లో ఉంది మా మమ్మీ. ఈ అత్త ఇప్పుడు లేరు ఫ్రెండ్స్. మా పెద్ద అత్త. ఈ ఫోటో రూపంలో ఉంది కానీ మనసు అయితే లేదు. ఈయన మా పెద్దమ్మ. ఇది నేను. మా డాడీ దగ్గర ట్రీట్మెంట్ నేర్చుకున్నారు. ఈ పెద్దమ్మ కూడా ఇప్పుడు ఏం లేదు, ఏదో హెల్త్ ఇష్యూ వల్ల చనిపోయారు. వీళ్ళు కూడా మా రిలేటివ్స్ ఫ్రెండ్స్. ఇది కూడా నా పిక్కే. చూడండి వీళ్ళు కూడా మా రిలేటివ్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు చిన్నప్పుడు పిల్లలందరూ పెద్ద అయిపోయారు. మా ఇద్దరు అత్తలు, మా డాడీ వాళ్ళ పెద్దనాన్న పిల్లలు, అక్కలు. మా హీరో హీరోయిన్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నారు అప్పుడు. మా మమ్మీ ఎంత బాగుంది, మా డాడీ ఎంత బాగున్నారు. హ్యాండ్సమ్ డాడీ, క్యూట్ మమ్మీ. మా తాతయ్య, అమ్మమ్మ చూడండి ఎలా ఉన్నారు. బాగున్నారు కదా. నాకు ఆ టైంలో మాటీలు, ఇయర్ రింగ్స్, హాఫ్ సారీ తెచ్చారు ఫ్రెండ్స్. అది కూడా ఉంటుంది, చూపిస్తాను. ఇది అమ్మమ్మ తాతయ్య బట్టలు పెట్టే పిక్కు. ఇందాక అక్షంతలు వేసింది, ఇది బట్టలు పెట్టేది. ఇదిగోండి మా హీరో. సింగల్ ఫోటోలు రేరుగా ఉంటాయి, ఉన్నాయి మటుకు మంచిగా దాచిపెట్టుకున్నాం అనమాట. మళ్ళీ మా తమ్ముడు వీళ్ళు బ్యాచ్ చూడండి. మా మామయ్య వాళ్ళ ఫ్యామిలీ. ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరు అల్లుళ్ళు, మనవరాలు. పెద్ద కూతురు వాళ్ళ. ఇది నేను. చూడండి ఎంత క్యూట్గా ఎంత బాగున్నాను కదా ఫ్రెండ్స్. అప్పుడు అంటే ఏ రెస్పాన్సిబిలిటీ, ఇప్పుడు జాబులు అన్నీ ఉన్నాయి కాబట్టి. మా మమ్మీ వాళ్ళ పిన్ని సొంత. నా జుట్టు నేను చూడండి ఎంత క్యూట్గా ఉన్నానంటే అప్పుడు. నలుగులు అయ్యే పెడతారంటే అవి ఏం పెట్టలేదు. ఫుడ్ కూడా మంచిగా తినలేదు. మన కలరే అంత ఫ్రెండ్స్. ఇదే అమ్మమ్మ వాళ్ళు ఇచ్చిన ఆఫ్ సారీ చూడండి ఎలా వేసారు.
మా నానమ్మ తాతగారు లేరు చూడండి. మా మేనత్త, మా డాడీ వాళ్ళ మేనవాళ్ళు, నేను. చూడండి ఫ్రెండ్స్, మా డాడీ క్లినిక్ స్టార్ట్ చేసి ఉండే ముప్పాల్లో ఆ టైంలో పిక్ ఇది. చూడండి, ఈ పాప ఎవరో మీకు తెలిస్తే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో, ఓకేనా? డోంట్ మిస్. ఈ ఫోటోలో ఉన్న పాప ఎవరో కూడా మీరు గెట్ చేయండి, ఓకేనా? ఇది కూడా మా ఫ్యామిలీనే. మా మమ్మీ డాడీ నాకు అత్యంతలు ఎత్తున్నారు చూడండి. ఈ బాయ్ ఎవరో గెట్ చేసి మీరు నాకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయాలి ఫ్రెండ్స్, ఓకేనా? ఇది నా ఫంక్షన్ ఫోటో ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందో. ఈ ఫోటోని ఆల్బమ్ ఒకటి ఫ్రేమ్ చేపించి ఇంట్లో పెట్టారు. మా ఇంట్లో ఎప్పుడు టీవీ దగ్గర ఉంటుంది, ఎవరు లేచినా కనిపిస్తుంది. ఇది నా ఫోటోనే. ఆల్మోస్ట్ ఫంక్షన్ ఫొటోస్ అన్నీ క్లియర్ అయిపోయినాయి ఫ్రెండ్స్, కొంచెమే తీసారు. ఇది నేను చిన్నప్పుడు బాగున్నాను ఫ్రెండ్స్, అంటే ఇది తెలిసినక్క అనమాట. చూడండి నా ఫోటో, మళ్ళీ ఎవరో నాకు తెలీదు. ఈ ఫోటోలో మా మమ్మీ డాడీ మా తమ్ముడు ఉన్నారు చూడండి. ఈ శారీ కూడా ఉంది మా మమ్మీ దగ్గర ఇప్పటికి. మా డాడీ వెస్టేజ్లో వర్క్ చేసి ఉండే, అక్కడ ఏం ప్రయోజనం లేకపోయే, మాకు ఏం యూజ్ లేదు, కానీ మా డాడీ పాపం ఎవరైతే చెప్పినా జాయిన్ అయిపోతారు. ఒక వెస్టేజ్కి మేనేజర్ సంథింగ్ ఏదో ఆయన. ఈ ఫోటోలో ఒక క్యూట్ లిటిల్ బేబీ ఉంది. ఆ బేబీ ఎవరో మీరు గెట్ చేసి చెప్పండి, ఓకేనా? మా మమ్మీ డాడీ, ఆ అక్క తెలిసిన అక్క, వాళ్ళకి చేశారు. ఈయన మా కాలేజీ ప్రిన్సిపల్ నేను చదివినప్పుడు MPHWలో. మా పాస్టర్ అమ్మ గారు డాడీకి మమ్మీకి సాల్వా కప్పుతున్నారు. మా డాడీ ఆ మేనేజర్. ఫొటోస్లో మీకు ఏ ఫొటోస్ బాగున్నాయి, ఎంత బాగున్నాయో మీరు నాకు కామెంట్ చేయాలి ఫ్రెండ్స్, ఓకేనా? డోంట్ మిస్ ఇట్. మా డాడీ వాళ్ళ మేనగోడల్ని ఏంటది పెళ్ళి చేసేటప్పుడు తోడు పెళ్ళి కూతురికి కూర్చోబెట్టారు నన్ను. చూడండి అప్పుడు ఎలా ఉన్నాను. ఈ ఫోటోలో కూడా ఉంటాను నేను. మా మమ్మీ జడ పట్టుకుంది తాళి కడుతుంటే. ఇందులో కూడా ఉన్నాను చూడండి. నవ్వుతున్న ఆనందం ఎక్కువైంది. మా మమ్మీ చూడండి ఫ్రెండ్స్, అప్పుడు ఎంత ఇది స్పెషల్గా చూపించేది మా మమ్మీ కోసమే. మా డాడీ వాళ్ళ మేనగోళ్ళు వాళ్ళ హస్బెండ్ అనమాట. చూడండి ఆ బుట్టలో పెట్టుకొని అన్నీ పెట్టుకొని చాలా బాగుండేది మా మమ్మీ. పాపం ఇప్పుడు హెల్త్ బాగా తగ్గిపోయింది, కానీ మా మమ్మీ మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇందులో కూడా చూసారా, శారీస్ కానీ ఏదైనా కట్టడాన్ని మంచిగా కట్టుకుంటుంది పద్ధతిగా. చాలా అంటే చాలా మంచిది మా మమ్మీ. అంటే మేము హిందూస్ కదా, హిందూస్ సంప్రదాయ ప్రకారం అయింది మ్యారేజ్. మీకు ఇంకా స్పెషల్ ఫోటో, షీ ఈజ్ మై ఫ్రెండ్. నేను మీకు నెక్స్ట్ మంత్ సెప్టెంబర్లో మీకు దీని గురించి స్పెషల్గా చెప్తాను, ఓకేనా? ఇందాక చెప్పాను కదా మా పెద్దనాన్న లేరు, ఆయన గురించి వీడియో చేస్తానని చెప్పి. వాళ్ళ పాప అల్లుడు, ఇదిగోండి మా పెద్దనాన్న ఎంత బాగున్నారు చూడండి. అప్పుడు దీని గురించి మొత్తం అన్నీ కలిపి ఒక వీడియోలో చెప్తాను. వాళ్ళ కోసం మా ఫ్యామిలీస్ కోసం స్పెషల్ వీడియో చేస్తాను. ఈమె గురించి కూడా స్పెషల్ వీడియో చేస్తాను, మా మేడం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకొకటి నా సపరేట్గా నా కాలేజీలో పిక్స్ కూడా, స్కూల్ డేస్ పిక్స్ రెండు కలిపి ఒక వీడియో చేస్తాను. ఇది ఓన్లీ ఆల్బమ్స్ అనమాట, ఫ్యామిలీ ఆల్బమ్. ఆ వీడియో కూడా మీకు ఎలా ఉందో
నచ్చితే కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఇది బాగుందో అది బాగుందో కూడా మీరు నాకు కామెంట్లో మెసేజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో మిస్ అయితే చేసుకోవద్దు. మీకోసం నేను టైం తీసుకొని ఎంతో ఓపికగా వీడియో చేస్తున్నాను. అందుకోసమైనా నన్ను తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాతో మీరు స్పెండ్ చేయండి, నాకు కొంచెం టైం ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.